మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేపాల్లో ఏం జరుగుతోంది? కొత్త ప్రధాని ఎవరు కాబోతున్నారు? అదొక వైపు అయితే, ఈ అల్లర్లు ఏవైతే జరుగుతున్నాయో రోజుకో వీడియో ట్రెండింగ్‌లో ఉంటోంది. ఈరోజు కూడా ఒక వీడియో వచ్చింది. యాక్చువల్లీ ఫస్ట్ స్టార్టింగ్‌లో ఒక చిన్న పిల్లని రోడ్డు పైన వెళ్తూ ఉంటే, ఈ మంత్రికి సంబంధించిన కారు ఢీకొట్టిన దాంతోని స్టార్ట్ అయిన ఈ ఆందోళన, ఈరోజు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్స్‌లో తరలించే సిట్యుయేషన్ దాకా వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు లాయర్ సుబ్బు గారు. సుబ్బు గారు నమస్తే. నమస్కారం అండి. ఎట్లున్నారు సార్? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ. సార్, నేపాల్ గత 3-4 రోజుల నుంచి కూడా నేపాల్ గురించే మాట్లాడుతున్నారు. దానికంటే ముందు కూడా కనెక్టింగ్ వేరే వేరే దేశాలను కూడా కనెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీకు కూడా తెలుసు, ఈ పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు నేపాల్లో జరుగుతున్న అల్లర్లను చూసిన తర్వాత మన భారతదేశం కూడా ఇదే సిచ్యువేషన్ రావచ్చా, వస్తుందా అనే చర్చ కూడా నడుస్తుంది సార్. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామా? 100% భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఇక్కడ భారతదేశం అనే కాకుండా మనం ఎంటైర్ వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నేపాల్ అనేది అత్యంత అవినీతిపరమైనటువంటి అంటే ప్రభుత్వ దేశంగా పేరుగాంచింది. సో ఇక్కడ ఈ జెన్-జీ అంటే జనరేషన్ జీ అనేది ఈ ఎప్పుడైతే సాంకేతికత వచ్చిందో అంటే 20 ఇయర్స్ లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, సాంకేతికత ఉన్న వాళ్ళ పిల్లలు వీళ్ళకి గుర్తుగా జెన్-జీ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ నిరక్షరాస్యత పెరగడం, ఒకవేళ ఉద్యోగిత శాతం 15% మాత్రమే. సో ఇలాంటివి ఉండడం, తర్వాత కరప్షన్స్ ప్రతి మినిస్టర్ దగ్గర నుంచి మీరు చూసుకున్నట్లయితే, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇవన్నీ చూసుకున్నట్లయితే కరప్షన్స్, కుంభకోణాలు. తర్వాత ఆ దేశ ప్రధాని కూడా స్వయంగా కుంభకోణాలు చేసే స్థాయికి దిగజారిపోవడం. అదేవిధంగా కోవిడ్ పాండమిక్ టైంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని సప్లై చేయడంతో అంటే చేయకపోవడంతో పాటుగా మెడిసిన్స్‌ని కూడా దారుణమైన బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకునే స్థితికి చేయడం అనేది అక్కడ చాలా విధ్వంసాలు ఇక్కడ ఆద్యం పోయడం జరిగింది. అంటే మన దగ్గర ఫ్రీ ఇచ్చిండ్రు మెడిసిన్. అవును, ఆ మనకి టైంలో అక్కడ మళ్ళా అక్కడ డబ్బులకి వ్యాక్సిన్స్ అమ్ముకున్నారు. కనీసం మాస్క్‌ని కూడా అమ్మిన పరిస్థితి. సో ఓకే. అక్కడ ఏంటంటే ఉద్యోగుల శాతం చాలా తక్కువ. తర్వాత విద్యాభివృద్ధి శాతం చాలా తక్కువ. ఉద్యోగ కల్పన శాతం చాలా తక్కువ. అందుకని మనం చూసుకున్నట్లయితే మనం నేపాల్ నుంచి గుర్ఖాల్ని పెద్ద పెద్ద ఆఫీసెస్‌లో చూస్తుంటాం. పెద్ద పెద్ద బడా షేట్స్ ఇంట్లల్లో చూస్తుంటాం. తర్వాత సెలబ్రిటీస్ ఇళ్లలో గేట్ వాచ్‌మెన్‌లుగా మనం చూస్తుంటాం. అవును, చిన్న ఏంటి ఉద్యోగస్తులు. చిన్న ఉద్యోగస్తులు. అంటే వాళ్ళు అక్కడి నుంచి చూడండి, మన ఇల్లు వదిలిపెట్టి అంటే మనం ఉన్నటువంటి ఇల్లు వదిలిపెట్టి వేరే ప్రాంతంలో ఒక నెల రోజులు ఉండటనే మనకి మనసు ఎలానో ఉంటుంది. మరి అలాంటిది వాళ్ళ జీవితాంతం ఆ దేశం నుంచి వెళ్ళిపోయి వేరే దేశాల్లో కనీసం గుర్తింపు కూడా లేకుండా పొట్టతిప్పల కోసం బాధపడడం అనేది ఎంత దౌర్భాగ్యమైన స్థితి. సో ఇలా ఏం జరిగిందంటే, ఇక్కడ ఈ నేపాల్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవన్నీ కుంభకోణాలకి, అదేవిధంగా కరప్షన్‌కి, అదేవిధంగా విద్యా శాతం పెంచకపోవడానికి, అదేవిధంగా ఉద్యోగ కల్పన కల్పించడంలో ఈ వెనకబడిపోయిన తర్వాత ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానివ్వండి, హ్యాష్ ట్యాగ్స్ అంటే సోషల్ మీడియా ప్రాథమిక మాధ్యమాల ద్వారా వాళ్ళ నిరసనలని తెలియజేయడం జరిగింది. ఎలా? ఆ దేశ ప్రధానులు, అదేవిధంగా మినిస్టర్స్, అదేవిధంగా రకరకాల అధికారుల పిల్లలందరూ కూడా విదేశాల్లో లగ్జరియస్ట్ లైఫ్‌ని అనుభవించటం. ఈ దేశంలో ఉన్నటువంటి నేపాల్ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అక్కడ సంపదను దోచుకొని స్విస్ బ్యాంకులలో దాచుకోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తి యొక్క ఆస్తిని ప్రభుత్వం లాగేసుకొని అమ్ముకొని డబ్బు సొమ్ము చేసుకునే పరిస్థితికి అక్కడ దిగజారిపోయింది. సో ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. ఏది? ఇలా మీ పిల్లలు పలానా స్టేట్స్‌లో ఇలా లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తుంటే, మాకిక్కడ కనీసం తినడానికి కూడా తిండి లేదు. పేదరికంలో కృంగిపోతున్నాం. కనీసం చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం కూడా లేదు. ఉపాధి కల్పన లేదు. ఏదే విధంగా మెడిసిన్స్‌ని అమ్ముకునటంలో కూడా బ్లాక్ మార్కెట్ నడవడం.
ఉమ్. సో అక్కడ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటిపైన కరప్షన్స్ మీద అదేవిధంగా కుంభకోణాల మీద మీరు దృష్టి సారించండి అని చెప్పేసి ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హ్యాష్ ట్యాగ్స్తో న్యూస్ని యువత సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బ్యాన్ చేయడమే కాకుండా ఇంటర్నెట్ సౌకర్యాలను కట్ చేసింది. అవును. సో అప్పుడేం చేస్తారు, ఇప్పుడు మనం ఒక గదిలో పిల్లిని బంధించినప్పుడు దాన్ని మీద అటాక్ చేస్తుంటే అది ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. మరి ఆందోళన కంట్రోల్ చేయడం ఎట్లా, మరి నిరసనని కంట్రోల్ చేయడం ఎట్లా, ఇంకా ఇంకా అదే అదే ప్రేరేపితం అవుతారు అదే అని పూర్తిగా చెప్పే. పూర్తిగా అయిపోతే నేను మీకు ఈ విషయానికి కంక్లూజన్ ఉమ్. ఇస్తా. సో పూర్తిగా చెప్పడం అవునండి. ఇక్కడ ఈ ఒక పిల్లి మీద మనం అటాక్ చేస్తే ఖచ్చితంగా అది మన మీద అటాక్ చేస్తుంది. తప్పించుకోవడానికి అవకాశం లేనప్పుడు. అలాగే వీళ్ళు ఏంటంటే వాళ్ళ నిరసనని వ్యక్తం చేసే ప్లాట్ఫామ్స్ లేకపోయేసరికి వాళ్ళు శాంతియుతంగా స్టూడెంట్స్, నిరుద్యోగులు, కొంతమంది పెద్దలు అందరూ కూడా కలిసి శాంతియుతంగా నిరసనని వాళ్ళు చేయడం ప్రారంభించినప్పుడు ప్రభుత్వం వెంటనే వాళ్ళ మీద కాల్పులు జరగడం, టియర్ గ్యాస్ స్ప్రే చేయడం, తర్వాత వాటర్ కొట్టడం ఇలాంటివన్నీ చేసి సివిలియన్స్ని దాదాపుగా 30 మంది వరకు చనిపోవడం జరిగింది. 300 మంది సమయంతో కౌంట్ వరకు తీవ్రంగా గాయపడడం జరిగింది. సో ఒక్కసారిగా ఆ విషయం కట్టలు దించుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి, విద్యార్థి నాయకులు కానివ్వండి, ఈ జంజీ గ్రూప్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం జరిగింది. ఆ దేశ పార్లమెంటు మీద, సుప్రీంకోర్టు మీద, అదేవిధంగా పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాల మీద, అదేవిధంగా పిఎం యొక్క ఇళ్ల మీద, మంత్రుల యొక్క ఇళ్ల మీద దాడులు చేసి అంటే భయంకరమైనటువంటి అంటే ఏమంటారు ఫైర్ కూడా చేయటం జరిగింది. సో దాంతో ఏం చేశారంటే ప్రభుత్వం కూలిపోవడం, అదేవిధంగా ఆ దేశంలో యొక్క యూనియన్ మినిస్టర్స్ మీద దాడులు చేసి వాళ్ళని కొట్టడం, ఉరికించడం ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళందరూ మనం చూస్తున్నట్లయితే ప్రాథమిక మాధ్యమాల్లో హెలికాప్టర్కి వేలాడుతూ పారిపోతున్నారు. ఉమ్, సో అదే అప్పటికే కదా. ఆ దేశ ప్రధాని పారిపోవడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అని అంటే అసలు ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజాస్వామిక ప్రభుత్వం. ప్రజల కొరకు ప్రజల యొక్క యోగక్షేమాల్ని చేయడం కోసం మనం ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఓటు హక్కు ద్వారా. సో మనకు కావాల్సిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మన ఓటు హక్కు ద్వారా మనం ఎన్నుకోవడం జరుగుతుంది. ఉమ్. మరి అలా ఎన్నుకోబడ్డటువంటి ప్రతినిధులు మన తరపున ప్రాతినిధ్యం వహించకుండా, మన అభివృద్ధికి పాల్పడకుండా, మనల్ని అభివృద్ధి ప్రదంలో నడిపించకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో తొక్కేస్తూ, అదేవిధంగా కుంభకోణాలు చేస్తూ, అదేవిధంగా రకరకాలైనటువంటి ఫ్రాడ్స్‌లు చేస్తూ, తర్వాత ఇంకా రకరకాలైనటువంటి అంటే ఆర్థిక మాన్యం దెబ్బతీసే విధంగా అంటే ప్రజల యొక్క ఆర్థిక, స్వాతంత్ర, మానసిక భద్రతకు దెబ్బతీసే విధంగా ప్రవర్తించినప్పుడు అది ఏ గవర్నమెంట్ అయినా సరే పడిపోవడం తథ్యం. సో ఇలా చేసినప్పుడు వీళ్ళందరూ చేయడం జరిగింది. దీని మీద ప్రభుత్వం సీరియస్‌గా వాళ్ళ మీద కాల్పులు జరపడం, చంపడంతో ఒక్కసారిగా ఆ దేశం మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం ప్రారంభించింది. మనం చూసుకున్నట్లయితే 22వ సంవత్సరంలో గూడా అంటే 2022 సంవత్సరంలో శ్రీలంక కూడా పడిపోవడానికి సివిలియన్స్ అటాకే కారణం. అదేవిధంగా 2024లో బంగ్లాదేశ్ పడిపోయి తాలిబాన్లు అంటే ఆ దేశాన్ని చేజిక్కించుకోవడానికి కూడా సివిలియన్సే కారణం. ఎందుకు మరి సివిలియన్స్ పిచ్చివాళ్ళా? మరి వాళ్ళకి తెలిసి ఇవన్నీ చేస్తున్నారా? లేదంటే కావాలని చేస్తున్నారా? దేశ ప్రతిష్టను భంగపరచడం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే కాదు. ఇక్కడ ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి దేశ ప్రజలు ఉన్నారో, వాళ్ళ వెల్ఫేర్‌కి సంబంధించి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో సమన్వయం కల్పించినప్పుడు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు లేనప్పుడు, ఆర్థికంగా వాళ్ళని కృంగదీసినప్పుడు, అదేవిధంగా రకరకాలైనటువంటి అవకాశాలు వాళ్ళకి అంటే అందకుండా చేసినప్పుడు, ఖచ్చితంగా ఏ దేశంలోనైనా సరే తిరుగుబాటు అనేది తప్పదు. అంటే మన భారతదేశాన్ని ఆనుకొని ఉన్నటువంటి దేశాలలో ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి హ్మ్. ఇప్పుడు మన దేశం కూడా అదే అవుతుంది 100% అవుతుంది. అంటే ఎట్లా ఎలా అవుతుందండి? అవుతదంటే మీరు మన ఇక్కడే దేశం ఉండి మీరు ఇదే భారతదేశంలో ఉండి ఇట్లా మాట్లాడడం ఏంది? అయితే భారతదేశంలో ఉంటే విమర్శించడం అనేది తప్పు కాదు గదా! ఇప్పుడు భారతదేశంలో మనం చూస్తే లీగల్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. రాబోయే క్రైసిస్‌ని ముందుగానే గుర్తించి దానికి సొల్యూషన్ చెప్పడం అనేది వాళ్ళ యొక్క బాధ్యత. చూడండి ఒక మేధావి యొక్క మౌనం అంటే మేధావి యొక్క మౌనం చేటు కంటే చాలా ప్రమాదమైంది. సో అతను మౌనంగా ఉంటే ప్రపంచానికే ప్రమాదం. కాబట్టి మనలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి విషయాల గురించి చర్చించాలి. అంటే ఎలా అప్పులు అంటే చేస్తే లెట్ మీ కంప్లీట్ అండి. ఇప్పుడు మన భారతదేశంలో ఎలాంటి వార్లు రాబోతున్నాయనంటే మతపరమైనటువంటి వారు రాబోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఆ దేశంలో నేపాల్‌కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల, ఆర్థిక పరంగా అంటే వాళ్ళకి వెసులుబాటు లేకపోవడం వల్ల, కరప్షన్స్, కుంభకోణాలు చేయటం వల్ల అక్కడ పడిపోయింది. కానీ భారతదేశంలో మతపరమైనటువంటి సంఘర్షణల ద్వారా సివిలియన్స్ అటాక్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు అనంటే అక్కడ చేసింది స్టూడెంట్సే. మనం ఈరోజు బంగారు తెలంగాణ
తెలంగాణ అని చెప్పి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణలో చాలా స్వతంత్రంగా జీవిస్తున్నాం అంటే కేవలం 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం మీద కట్టబడింది ఈ తెలంగాణ. అంటే తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా ఏర్పడడానికి అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఎంతైతే ప్రాతినిధ్యం వహించిందో దానికంటే ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు కేసీఆర్ గారు తలుచుకుంటేను, లేదంటే సోనియా గాంధీ గారు ఇస్తేను తెలంగాణ వచ్చిందన్నది పక్కకు పెడితే, విద్యార్థులు ఉద్యమం చేసి వాళ్ళ అవును, ప్రాణాలు వాళ్ళు అర్పించి త్యాగాలు చేసినప్పుడు చేస్తేనే వచ్చింది అందరూ అలాగే ఒప్పుకుంటారు కదా. అలాగే మార్పు అనేది ఖచ్చితంగా విద్యార్థుల నుంచి, ఉద్యమకారుల దగ్గర నుంచి, అదే విధంగా నిరుద్యోగుల నుంచే మార్పు అనేది వాళ్ళు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఉమ్. ఇక్కడ వాళ్ళు చేసే అంటే నిరసన దేని కొరకు? దేశాన్ని, అదే విధంగా దేశ ప్రజల్ని కాపాడడం కోసం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయకుండా ఉండడం కోసం, కరప్షన్స్ జరగకుండా ఉండడం కోసం, ఉద్యోగ అవకాశాలు పెరగడం కోసం, అదే విధంగా కుంభకోణాలు జరగకుండా ఉండడం కోసం. అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళని పాడు చేయడం, రేప్ చేయడం, దేశాన్ని పాడు చేయడం, సుప్రీంకోర్టుకు నిప్పు పెట్టడం, పార్లమెంట్ భవనాన్ని కూల్చేయడం వాళ్ళ ఉద్దేశం కాదు కదా. వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా వాళ్ళు స్విస్ బ్యాంకులు దాచుకోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు విదేశాల్లో లగ్జరీస్ట్ లైఫ్ అనుభవించడం వల్ల, ఆ దేశం నేపాల్ మొత్తం అంటే పేదరికంలో కూరుకుపోవడం వల్ల అలా జరిగింది. అలాగే మన ఆర్థిక పరంగా స్థితిమంతులైనటువంటి మన దేశంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మతం అనేవిటి ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్వాడీలు ఏ విధంగా అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పట్టు సాధించి అక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యక్తులు ఎవరైతే వ్యాపారులు గానియండి, ఉద్యోగులు గానియండి ఎలాగైతే కొలాప్స్ చేస్తున్నారో, అదేవిధంగా భారతదేశంలో మత రాజకీయాలు ఎప్పుడైతే ఎంటర్ అయినాయో, ఒక మతానికి ఇంకొక మతానికి మధ్య చిచ్చు పెట్టడం రాజకీయ నాయకుల యొక్క పరిపాటి అలవాటైపోయింది. ఏంటంటే ఏదన్నా ఎలక్షన్స్ రాబోయే ముందు ఇలాంటి ఒక అల్లర్లు సృష్టించి ఓటు బ్యాంకింగ్ అనేది మతపరంగా ఓటు బ్యాంకింగ్ రాబట్టుకోవడం అనేది ఇక్కడ చాలా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశం. అదే ఎక్కడ 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 సార్? భారతదేశంలో మీరు ఏ స్టేట్‌లో చూసుకోండి, మీరు బీహార్ చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, ఇప్పుడు తెలంగాణలో కొత్తగా అంటే మన భారతదేశం అనేది సెక్యులర్ కంట్రీ, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి కంట్రీ. రకరకాల రాష్ట్రాలు, రకరకాల భాషలు, రకరకాల ఆచార వ్యవహారాలు, రకరకాల సంస్కృతులు ఉన్నప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులం. ఎందుకు? సెక్యులర్ అనే పదం ఉంది కాబట్టి. భిన్నత్వంలో ఏకత్వం, రకరకాల వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండు. మన భారతదేశంలోని యొక్క నినాదం ఏంటి? మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. కానీ భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానివ్వండి, భారత ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం, వాళ్ళు స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఎటువంటి అభివృద్ధి చేయలే. కాకపోతే ఆ అభివృద్ధి చేయలేదు కాబట్టి జనాల్లోకి వెళ్తే నువ్వేం అభివృద్ధి చేసావని చెప్పి క్వశ్చన్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే అడగకుండా ఉండాలి అంటే మతపరమైనటువంటి సంఘర్షణలు సృష్టించి వీళ్ళు ఓట్ బ్యాంకింగ్ రాబట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనిషి అనే వ్యక్తి అక్కడ కులం అనే ఒక అడ్డుగోడ, మతం అనే ఒక అడ్డుగోడకి కట్టు బానిస. ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నంత వరకు ఇక్కడ తెలియని హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా ఉంటారంటే హిందువుల మీద దాడి జరిగింది అంటతోటి కొంత వాళ్ళు ఉద్వేగానికి లోనై విచక్షణ అనేది ఆలోచన దాన్ని తర్కించి ఆలోచించాల్సిన అంశం కోల్పోయి అక్కడ వెంటనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇదంతా హిందూ ముస్లింల మధ్య మరి ఎందుకని 10 ఏళ్ల క్రితం లేదు? భారతదేశంలో 10 ఏళ్ల క్రితం ఈ బీజేపీ గవర్నమెంట్ కంటే ముందు ఎందుకని మత సంఘర్షణలు లేవు? ఎందుకని ఈ స్థాయిలో గ్రామ స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు జరగడం లేదు? ఎందుకు లేదు చూడండి. మీరు 10 ఏళ్ళు గడిచిన 10 ఏళ్ల ఏమో నాకైతే ముందు ఒక పార్టీ తరఫునే మాట్లాడినట్టు అనిపిస్తుంది సార్. మీరు ఎప్పుడు ఒక మాట్లాడలేదు. పార్టీ తరపున అనుకుంటే అది మీ విజ్ఞత. నేను దేశం తరపున మాట్లాడుతున్నా అనేది నా ఇందాక మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 2కి సంబంధించి నేను కాంగ్రెస్ గవర్నమెంట్‌ని కూడా విమర్శించా. ఇక్కడ నాకు కావాల్సింది గవర్నమెంట్ కాదు వెల్‌ఫేర్. ఇక్కడ నాకు కావాల్సింది గవర్నమెంట్ కాదు అభివృద్ధి. ఇక్కడ నాకు కావాల్సింది గవర్నమెంట్ కాదు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి. చూడండి, ఇక్కడ భారతదేశంలో కూడా సివిలియన్ అటాక్స్ ఇదే విధంగా హిందూ అదే విధంగా ఏదైతే మతాల మధ్య సంఘర్షణ ఉందో అది ఇలాగే జరుపుకుంటూ పోతే దాన్ని రాజకీయ నాయకులు ఆపకుండా వాళ్ళ స్వప్రయోజనం కోసం ఆద్యం పోసుకుంటూ వెళ్తే మరో నేపాల్‌గా భారతదేశం అంటే పరిణమిల్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఈ మతపరమైనటువంటి రాజకీయాలు మన దేశంలో కూడా ఆగిపోవాలి. మతాలకి మధ్య సంఘర్షణలు చర్చించబడాలి. శాంతియుతంగా అవి జరగబడాలి. వారి స్పేసులలో వారి మతాచారాలకు ప్రకారంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. వేరే మతాలపైన ఇంకొకళ్ళు హిందువుల మీద ముస్లిమ్స్ దాడి చేయకూడదు. ముస్లిమ్స్ మీద హిందువులు దాడి చేయకూడదు. ఇదే సార్, విధంగా గణేష్ క్రైస్తవులు చతుర్థిలో హ్మ్.
మొన్న ఒక ముస్లిం సార్ ఆయన పెట్టిండు గణేశుణ్ణి. కదా! అంటే ఇక్కడ దాని ఉద్దేశ్యం ఏంటి? మీరేమో టోటల్ ఉల్టా చెప్తున్నారు. అసలు ఎక్కడ కంప్లీట్‌లీ ఎక్కడ వాళ్ళు టోటల్ మీకు తన్నుకుంటున్నారు, ఎక్కడ టోటల్ ఉల్టా కొట్టుకుంటున్నారు అన్నట్టు టైప్‌లోనే ఎక్కడ చెప్తున్నారు మీరు. టోటల్ ఉల్టా అనిపించిందో మీకు చెప్పండి. దాన్ని నేను అంటే విషయాన్ని విశ్లేషించి మరి చెప్తా. చూడండి, ఇక్కడ భారతదేశంలో మతపరమైనటువంటి దాడులు జరగడం లేదని చెప్పి మీరు నిరూపించండి. ఐ కెన్ డూ ఇట్. నేను ఏదైనా చేయడానికి సిద్ధం. ఏ చర్చకైనా సిద్ధమే. ప్రతి రాష్ట్రంలోని, ప్రతి ఊర్లోని ఇప్పుడు మతపరమైనటువంటి రాజకీయ రంగు పులుముకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారత గవర్నమెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలే కారణం. ఇక్కడ 10 సంవత్సరాల ముందు లేని మత రాజకీయాలు, 10 సంవత్సరాలకు ముందు లేని మతాలకి మధ్య గొడవలు, 10 సంవత్సరాలకి లేదంటే 15 సంవత్సరాలకు ముందు లేనటువంటి మత రాజకీయాలు మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? చూడండి, ఇక్కడ నేనేమంటున్నానంటే భారతదేశం అంటే మేల్కోవాలి అని చెప్తున్నా. భారతదేశంలో ఎటువంటి మత రాజకీయాలు జరగకూడదని చెప్తున్నా. భారతదేశంలో ఒక మతం ఇంకొక మతం మీద కొట్లాటకు వెళ్ళకూడదు అని చెప్తున్నా. భారతదేశంలో అందరూ శాంతియుతంగా ఉండాలని అనుకుంటున్నా. భారతదేశం అన్నీ కూడా సర్వమత సమ్మేళనం కాబట్టి దాన్ని కాపాడుకోవాలంటున్నా గానీ, భారతదేశంలో ఒక పార్టీని నేను గుచ్చి అంటలేదు. భారత ప్రజలు ముఖ్యం నాకు. భారతదేశ ప్రభుత్వం గాదు. ప్రభుత్వాలు ఈ రోజు ఉంటే తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకొకళ్ళొస్తాయి. ఇక్కడ మనకు కావాల్సిందేంటి? వెల్‌ఫేర్, అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, బలమైన న్యాయ వ్యవస్థ. కాబట్టి రాష్ట్రాలన్నిట్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ అనేది బలమైన ఒక పునాదిగా నిలబడగలుగుతుంది. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నేపాల్‌లో జరిగినటువంటి సంఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేపాల్ యొక్క పతనానికి ఏ విధంగా అయితే కారణమైనయో, భారతదేశం కూడా ఇదే విధంగా మత రాజకీయాలు చేస్తూ వెళ్తే రేపొద్దు నేపాల్‌కి వచ్చినటువంటి పరిస్థితి పొరుగు దేశమైనటువంటి మనకు రాకుండా ఉండొద్దు అని నేను హెచ్చరిస్తున్నా. నేను తప్పు పట్టడం లేదు. సో ఈ విధంగా మనం మలుచుకున్నట్లయితే రాబోయే ఒక పెద్ద ఉపద్రవాన్ని మనం గట్టెక్కించిన వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఇక్కడ నేపాల్‌లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ అంతా కూడా 30 మంది చనిపోవడం, 300 మందికి పైగా సివిలియన్స్ గాయపడ్డారు. అవును. గాయపడడం, ఇలాంటివనేది ఏంటంటే సివిలియన్స్ యొక్క ఆగ్రహాన్ని కట్టలు దించుకున్నప్పుడు దాన్ని శాంతియుతంగా పరిష్కరించాల్సిన బాధ్యత నేపాల్ గవర్నమెంట్‌ది. క్రూరంగా, కర్కోటకంగా ప్రవర్తించడం కాదు. ఇప్పుడు మనం చూసుకోండి, మన ఇంట్లో మన కుమారుడుండు, ఒక తండ్రి కొడుకులున్నారు. తండ్రి మీద కుమారుడు అరిచినా, కుమారుడి మీద తండ్రి అరిచినా ఇద్దరిలో ఒకళ్ళు సౌమ్యంగా ఉన్నప్పుడు సమస్య అనేది శాంతియుతంగా చర్చించబడుతుంది, పరిష్కరించబడుతుంది. ఇప్పుడు తండ్రి తన మీద కోప్పడిండని కుమారుడు కూడా కోప్పడితే అక్కడ ఏమవుతుంది? ఘర్షణకి చోటిస్తది. ఇద్దరిలో ఎవరికొకరు నష్టపోతారు. సో హ్మ్. కాబట్టి ఎప్పుడు గూడా మనకి లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. రాజీ మార్గమే ముద్దు. రాజీ మార్గమే రాజమార్గం. ఎప్పుడు కూడా ఆర్బిట్రేషన్ అనేది ముఖ్య పాత్ర వహిస్తది. చర్చల వల్లే శాంతియుతమైనటువంటి పరిష్కారాలు దక్కుతాయి. సో కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా నేపాల్‌కి మాజీ సుప్రీం కోర్టు ఉన్న ముఖ్యాధికారి ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నారో ఆవిడ తాత్కాలిక ప్రధానిగా రావడం జరిగింది. అవును. సో అక్కడి నుంచైనా సరే నేపాల్ అనేది ఉన్నతమైనటువంటి భవిష్యత్తులోకి వెళ్ళాలని, అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉన్నతమైన భవిష్యత్తు రావాలని, అక్కడ ఉన్నటువంటి పేదలకి మంచి గౌరవ సదుపాయాలు కలగాలని, ప్రభుత్వ గౌరవ సదుపాయాలు కలగాలనేది నా ఉద్దేశం. అలా జరిగినప్పుడు అక్కడ నుంచి సివిలియన్ అటాక్స్ నుంచి తప్పించుకుంటారు. అలాగే భారతదేశానికిలో ఉన్నటువంటి ప్రజలకి నేనిచ్చే హేతువు ఏంటంటే, మతాలకి మధ్య సంఘర్షణ పెట్టొద్దు. అలా జరగడాన్ని మీరు రాజకీయ నాయకులు వాళ్ళ స్వప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. మన భారతదేశ సంస్కృతి అనేది చాలా గొప్పది. భారతదేశ ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు అనేవి చాలా గొప్పది. కాబట్టే మనకి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మని అమెరికాలో చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మని ఆస్ట్రేలియాలో చేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మను ఆస్ట్రేలియాలో చేసినప్పుడు క్రిస్టియన్ కంట్రీలు అయినటువంటి ఆ కంట్రీలు ఎందుకు వాటిని అపోజ్ చేయొచ్చు, ఆపేయొచ్చు. కానీ ఎందుకు ఆపరు? ఎందుకంటే మనుషుల యొక్క వ్యక్తిగత విలువలకి, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలకు వాళ్ళు గౌరవిస్తారు. అలాగే మనం కూడా మన భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రకరకాల ఆచార వ్యవహారాలు కలిగినటువంటి వాళ్ళని వాళ్ళ ఆచారానుకూలంగా నడుచుకునేటట్లు వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించడం అనేది మన బాధ్యత అని చెప్తున్నా. సో ఒకరొకరు గొడవ పెట్టుకోవడం, ఒకరినొకరు నరుక్కోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు పొడుచుకోవడం ఇది ఇక్కడ మంచిది కాదు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదని చెప్తున్నా. సో కాబట్టి యాహ్! రాజకీయ నాయకులందరూ కూడా దీనిపైన దూరదృష్టితో రాబోయే ఉపద్రవాన్ని గుర్తించి ముందుగానే చేసినట్లయితే మరొక నేపాల్ భారతదేశం కాకుండా ఉంటుంది. అదేవిధంగా నేపాల్‌లో కూడా ఏదైతే కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఏవైతే జరుగుతున్నాయో సివిలియన్స్ మీద వీటిని గవర్నమెంట్ అన్ని మానుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఆ దేశం అనేది శాంతియుతంగా ఉంటుంది. నేపాల్‌కి నా ప్రగాఢ సానుభూతి. యెస్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. iDreamకి iDream టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.